ఒక గొప్ప మానవుని జయంతి జరుపుకోవడం మనకందరికి కూడా శుభసూచకం. ఎందుకంటే సూర్య చంద్రులు ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చేసినటువంటి సేవలు ఎవరు కూడా మర్చిపోరు. నేను తక్కువ టైంలో అసెంబ్లీలో ఉన్న రోజులు కూడా ఏ రోజు అసెంబ్లీ నడిచినా రాజశేఖర రెడ్డి గారి పేరు లేని అసెంబ్లీ నడవాలి. అంటే వారు ఏ పని తీసుకున్నా దాంట్లో రాజశేఖర రెడ్డి నిమగ్నమై ఉన్నాడు. ఆయన చేసినటువంటి తక్కువ టైంలోనే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పేరింటి గుండె చప్పుడు ఏ విధంగా అయితే తన పని ద్వారా చేసిండో మనము ఏ సందర్భంలో ఏ అంశం తీసుకున్నా ఈరోజు చెప్పుకోవడానికి కోకొల్లలున్నాయి. ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా చేసి చెప్పారు. కానీ ఆ రోజు పేదోడు బలవంతుడు ఏదైతే కార్పొరేట్ వైద్యం చేసుకుంటాడో బీద వాళ్ళు కూడా చేసుకోవాలని చెప్పి తన పాదయాత్ర ద్వారా బీద బడుగు బలైన ప్రజల గుండె చప్పుడు విని ప్రతి పేదవాడు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించాలని ఒక మంచి లక్ష్యంతో పెట్టిన స్కీములు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని సక్సెస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి నాయకుడు ఒక్క రాజశేఖర రెడ్డి గారే 100% సక్సెస్ చేసిండు. ఎంతో మంది బీద బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతిగా ఆయన ఆ రోజు నిలబడ్డాడు. అదొకటే కాదు, ఏదైతే ధనవంతుల పిల్లలు మంచి కార్పొరేట్ స్కూల్లో ఏదైతే పెద్ద పెద్ద కాలేజీలలో చదువుకుంటా ఉన్నారో పేదోడు పిల్లలు కూడా ఆ కాలేజీలో చదువుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఫీజు రియంబర్స్ పెట్టడమే కాకుండా తక్కువ టైంలోనే హైదరాబాద్ అంతా కూడా దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ కానివ్వండి, రోజు రింగ్ రోడ్ కానివ్వండి, హైదరాబాద్ దిశని ఈరోజు నిర్మాణించి దిశనే మార్చినటువంటి గొప్ప మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు మనం హైదరాబాద్ లో తిరుగుతున్నాము స్వేచ్ఛగా, ఏ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇలా మనం బెంగళూరు పోతున్నాం చూస్తున్నాం. ఎక్కడ నిలిచిపోతే ఇంటికి ఎప్పుడు వస్తామో తెలియదు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి ఏ టైం పోతామో తెలియదు. ఈ రోజు మనకు ఆ రింగ్ రోడ్ ఉన్నందుకే ఏదైనా ఎక్కడైనా హైదరాబాద్ చుట్టూ తిరిగి మనం నేరుగా మనం చెప్పిన 10 నిమిషాలు ఇటు అటు మనం పోగలుగుతున్నాం. దానికి ఒక రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఒక దూరదృష్టితోనే చేసినటువంటి పనులమే ఈ రోజు మనం ఈ విధంగా చేస్తా ఉన్నాం. కనుక ఆ నాయకుడిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా వారి అడుగుజాడల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేసి ఉన్నారో వారి అడుగు జాడల్లోనో అవన్నిటిని కూడా స్కీమ్స్ కంటిన్యూషన్ చేసుకుంటాం. ఏ ఒక్కటి కూడా ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో జలయజ్ఞమే కానివ్వండి, ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, ప్రతి ఒక్కటి అన్నిటి కూడా ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆ రోజు 1,00,000, 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని ఈ రోజు ఎందుకంటే కాలానుగుణంగా వైద్యం కాస్ట్ పెరిగింది, 10 లక్షల రూపాయలు ఈ రోజు ఆరోగ్యశ్రీ చేయడమే. ఆ రోజు 20,000 నుంచి 1,00,000 రూపాయల నుంచి ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లుని ఈ రోజు 5 లక్షల రూపాయలు ఉచితంగా మళ్ళా బీద బడుగు బలహీన వర్గాలకు 5 లక్షల ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కానివ్వండి. ఈ రోజు పేదోడికి ఆ రోజు ఇట్లా తెల్ల రేషన్ కార్డు లేని వారికి ఇంటింటికి తిరిగి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇచ్చున్నారో మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పేదోడు కూడా మన ఆఫీసులో చుట్టూ తిరగవద్దు, వారి ఇంటికి నేరుగా మనం తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. తెల్ల రేషన్ కార్డే కాకుండా ప్రతి ఒక్కరు కూడా బలవంతులు ఏదైతే సన్న బియ్యం తింటా ఉన్నారో పేదోడు కూడా 2 పూటలు సన్న బియ్యం తినాలని ఒక మంచి ఉద్దేశంతో దాదాపు 3,25,00,000 మందికి ఈ రోజు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పేదోని కూడా 6 కిలోల సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉన్నదంటే ఆశమాసి కాదు. ఇవన్నీ కూడా షాదీ ముబారక్ మంచి స్కీమ్ ఉన్నది, అవన్నిటిని కూడా కళ్యాణ లక్ష్మి ఉన్నది, అవన్నిటిని కూడా కంటిన్యూ చేసుకుంటూ మా అమ్మలకు అక్కలకు ఆ రోజు చెప్పినాం ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేపిస్తామని చెప్పినాం. ఈ రోజు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కానివ్వండి, రైతు సోదరులకు చెప్పినాం 2 లక్షల వరకు ఆ రోజు రుణమాఫీ చేస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి ఆ రోజు ఒకటే రోజు ఏదైతే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసి ఉన్నాడో సేమ్ దాంట్లో విధంగానే దాదాపు 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు ఈ రోజు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. దాంతో పాటు రైతు భరోసా కానివ్వండి, ఈ రోజు నిరుపేద కూలీలకు ఆ రోజు చెప్పి ఉన్నాం తప్పకుండా 1,000 రూపాయలు ప్రతి ఒక్కరు కూడా ఇస్తామని చెప్పినాం. ఈ రోజు 1,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నాం. ఏ ఒక్కటి కూడా ఇది చేయకుండా రాజశేఖర రెడ్డి గత 5 సంవత్సరాలు 2004 నుంచి 2009 వరకు ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేసినాడో వారి ఆశయ సాధన లాగానే వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఈ రోజు మళ్ళీ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఈ రోజు అన్ని విధాల ఈ రోజు అన్ని సంక్షేమ పథకాలు చేసుకుంటూ మన తాండూరుని కూడా అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటూ దాదాపు 20 సంవత్సరాల నుంచి అయినటువంటి అభివృద్ధిని ఎక్కడి రోడ్లు అక్కడనే ఉన్నటువంటివి, ఎక్కడి ప్రాజెక్టులు అక్కడనే ఉంటే అవన్నింటినీ కూడా మళ్ళీ ప్రాజెక్టులన్నింటినీ కూడా నిర్మించుకొని ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరణ చేసుకుని ఒక మంచి తాండూరుగా అందరి సహకారంతో తీసుకెళ్లి ఒక ఆ రోజు ఏదైతే చెప్పున్నామో తాండూరు దిశ మారుస్తామని చెప్పి అన్ని రంగాలలో తాండూరుని మార్చుదామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా